1998వ సంవత్సరం సెప్టెంబర్ 20 చెన్నై నగరమంతా నిద్రపోతున్న సమయం. సార్ కోకాపేట రోడ్డు పక్కన దారుణంగా చంపేసిన డెడ్ బాడీ ఒకటి దొరికింది సార్. సార్ తిరుమలగిరిలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది సార్. ఒకటి కాదు, రెండు కాదు, అలాగే ఇంకో 4 హత్యలు. అందరికీ ఒకటే పోలిక. హత్య చేయబడిన అందరూ విడుదలైన సినిమాలోని కథల పాత్రలలాగానే ప్రతి ఒక్కరూ హింసించబడ్డారు. విచారణలో హత్య చేయబడిన వాళ్లు ఆ సినిమాని చాలా దారుణంగా విమర్శించిన విమర్శకుల కుటుంబం అనే ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఇప్పుడు ఆ విమర్శకులు ఏమయ్యారా అని ప్రశ్నార్థకంగా మారింది. ఈ విచారణ ముగిసేలోపు అదే పద్ధతిలో ఇంకొన్ని హత్యలు. ఇది పోలీసు శాఖకి పెద్ద సవాల్. సినిమా విమర్శకులకి మరణ భయాన్ని చూపించింది. ఎవరు ఆ సైకో కిల్లర్? సినిమాని తన తల్లి అని చెప్పుకునే దాన్ని చంపేవాళ్లని ఎముడిగా మారి చంపుతున్న ఆ వ్యక్తి హిచ్కాక్ ఇరుదయరా.